దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోరు కొనసాగించాయి. 96 పాయింట్లతో నిఫ్టీ, 347 పాయింట్లతో సెన్సెక్స్ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, హార్మోజ్ జలసంధి తెరుచుకోవడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు దిగివస్తున్నాయి. ఇక బ్యారెన్ ముడి చమురు ధర ప్రస్తుతం $79 వద్ద కొనసాగుతోంది. అటు బులియన్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక 24 క్యారెట్ల గోల్డ్ $490, కిలో వెండి $1560 నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలపడి ప్రస్తుతం $94 వద్ద కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే ప్రభు గారు. ప్రభు గారు, ఈ రోజు మార్కెట్లు కొంత జోష్ లో కనిపించినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? ఫోర్త్ డే ఇవాళ 4 days నుంచి 4 ట్రేడింగ్ సెషన్స్ $5 trillion మార్కెట్ క్యాప్ బిఎస్సి పెరిగింది. సో దాదాపు 6% పెరిగింది 4 days లో. నిఫ్టీ ఏమో 4% పెరిగింది. సో ఇరాన్ పీస్ డీల్ వల్ల కొంచెం ఫ్యూయల్ అయినచ్చు. బ్రాడర్ మార్కెట్స్ కూడా కొంచెం అవుట్ పర్ఫార్మ్ చిన్నగా వస్తున్నాయి. మొన్నటిదాకా ఇబ్బంది పడ్డాం. సో ఇండియన్ ఇంపాక్ట్స్ కూడా బ్యాలెన్స్ షీట్స్ కూడా కొంచెం షో స్ట్రాంగ్ స్ట్రెంత్. సో $5 trillion అంటే ఇట్స్ గుడ్ కదా. మొన్నటిదాకా తగ్గిపోయింది, $5 trillion కొంచెం తగ్గిపోయింది, వేరే కంట్రీ కంటే తగ్గిపోయింది అన్నారు. మళ్ళీ 4 రోజుల్లోనే మళ్ళీ పైకి వచ్చాం. సో అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడాల్సింది ఇవాళ నైట్ ఫెడ్ మీటింగ్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం రైట్. ఇదే అంశానికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు అందుబాటులో ఉన్నారు. ప్రభు గారు, ప్లీజ్ కంటిన్యూ. సార్ సిగ్నల్ కట్ అయింది. సో ఇది మళ్ళీ రీగైన్ అయ్యాం. సో ఈవినింగ్ మనకి 6:15 కి ఆఫ్టర్ 16 months మోడీ అండ్ ట్రంప్ ఒక మీట్ అవుతున్నారు. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకి టరీఫ్లన్నీ గందరగోళం అయింది. ఫ్రెండ్ అన్నారు, తర్వాత ఇది చేశారు. ట్రేడ్ డీల్ కుదరలేదు, ట్యాక్స్లు అన్నారు, 10% అన్నారు, 50% అన్నారు, చివరికి 12.5% ఆగింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలుస్తున్నారు కాబట్టి అక్కడ ఏమన్నా ట్రేడ్ డీల్ కుదిరే ఛాన్స్ ఉందా? ఎందుకంటే మాట బస్ కనుక్కునే తర్వాత సిగ్నేచర్ తర్వాత చేయొచ్చు. ఎందుకంటే G7 ఉంది, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి కదా. G7 మీటింగ్ కి ఇండియాకి కూడా ఇన్విటేషన్ ఉంది కాబట్టి మోడీ గారు కూడా అక్కడి నుంచి వేరే కంట్రీ నుంచి అక్కడికి వెళ్తున్నారు. బైలేటరల్ ప్రైస్ ట్రేడ్ డీల్ జరుగుద్దా? ఆన్గోయింగ్ నెగోషియేషన్స్ ఏదైనా అవుతుందా? అంటే డిఫెన్స్ మీద కోఆపరేటివ్ పోస్ట్ డిఫెన్స్ సెక్టర్ కి మనకి ఏమన్నా ఆర్డర్స్ ఏమైనా డిఫెన్స్ కంపెనీస్ కి ఏమైనా ఆర్డర్స్ వస్తాయా అంటే ఇంకా వేరే కంట్రీస్ కూడా ఇస్తున్నాయి కదా. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడా మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది. సో అట్లానే దీనికి కూడా అవుతుందా? అంటే ఇప్పుడు ఎకానమీ కొంచెం స్ట్రెంత్ అవుతుంది. సో వాళ్ళతో మనకి డీల్ కుదిరితే డీజిల్ ఎకానమీ బాగుంటుంది, న్యూక్లియర్ ఎనర్జీ యూజ్ చేసుకోవచ్చు. డీల్ నిజంగా కుదిరితే ఇది మంచిదే. యుఎస్ తో జరుగుద్ది అంటున్నారు కానీ జరగాలి కదా. ఇప్పుడు రేపేమో యుఎస్ ఇరాన్, యాక్చువల్గా ఏమని చెప్పాలి, ఇజ్రాయెల్ ఇరాన్ అనాలి. కానీ మనం ఏమంటున్నాం, అసలు సీన్ చూడండి ఎలా మారిపోయింది. యుఎస్ అండ్ ఇరాన్ అంటున్నాం. సో యుద్ధం వాళ్ళిద్దరు కాదు కదా మెయిన్. సో ఏదేమైనా వాళ్ళు సైన్ చేస్తే ఇజ్రాయెల్ ఇరాన్ సైన్ చేసినప్పుడు డీల్ కుదిరినప్పుడు సో డెఫినెట్ గా అది పాజిటివ్ అవుతుంది, యాక్సెప్ట్ చేశారు. సో మరి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి ఇంత మటుకి ఈయన ట్రంప్ గారు చెప్తున్నారు కానీ అవతల నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి పెద్ద క్లియర్ కట్ లేదు. సో వాళ్ళు 20 lakhs per ship కలెక్ట్ చేస్తా ఉన్నారు, అంటే $2 lakhs. సో అది ఏమన్నా మరి అది లేదా ఉందా? ఈ డీల్ బట్టి కొన్ని వివరాలు తెలియాలి కాబట్టి రేపు నైట్ కానీ మనకు తెలియదు. సో మార్కెట్ ట్రెండింగ్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఇవాళ పెంచకపోవచ్చు. సో డెఫినెట్ గా కొంచెం ట్రెండింగ్ ఉంది కాబట్టి రేంజ్ బౌండ్ కొంచెం 24,300 వరకు వెళ్ళొచ్చా అంటే మనకి 24,000 కి రీగెయిన్ అయ్యాం. మొన్నటి దాకా ఇబ్బంది పడ్డాం. సో రీగెయిన్ అయినప్పుడు కొంచెం హోప్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మనకు 25,102 కనుక క్రాస్ అయితే ఫ్రెష్ ఆల్ టైమ్ హై ఈ సంవత్సరం డిసెంబర్ లోపల చూడొచ్చా అంటే మొన్నటిదాకా భయంగా చెప్పాల్సి వచ్చేది, అమ్మ వస్తుందా రాదా. ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పొచ్చు, ఎస్ డిసెంబర్ లోపల మన ఆల్ టైమ్ హై దాటే అవకాశాలు ఉన్నాయంటే 100% ఆల్ టైమ్ హై అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. సో మెయిన్ అది. సో ఏదైనా మనం చిన్నగా స్ట్రెంథెన్ అవుతున్న డోల్ డౌన్స్ నుంచి రాదు అనుకున్నది ఇప్పుడు మళ్ళీ మారింది.
సో సిచ్యువేషన్ మారింది కాబట్టి మెయిన్ చూస్తే G7 రిపోర్ట్ చూసుకోవాలి. యుఎస్ ఇండియా ట్రేడ్ డీలు ప్లస్ యుఎస్ ఇరాన్ ట్రేడ్ డీలు ఇవన్నీ కూడా పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ప్లస్ మనకి లోకల్ గా చూసినా మన పారామీటర్స్ అన్ని బాగున్నాయి, Q4 బాగున్నాయి, నెక్స్ట్ వచ్చే Q1 కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా వస్తోంది తొందరలో. 4 బిలియన్ రేపు 19th రేపు ఏజిఎం ఉంది. సో ఏజిఎం లో డిక్లేర్ చేయొచ్చు మెయిన్ అది. ఎందుకంటే అంతకు ముందు వచ్చిన హుండై కంటే 3.3 బిలియన్ అది 4 బిలియన్ ఇది. సో దానికంటే పెద్దది హైయెస్ట్. సో దాని రెస్పాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మెయిన్ పాజిటివ్ న్యూస్ వస్తుంది అనుకోదు. ఎందుకంటే మార్కెట్ బాగున్నప్పుడే కదా ఇట్లాంటి ఐపీఓస్ పెద్ద వచ్చాయి. మామూలుగా అయితే రావు, మామూలుగా అయితే భయపడతారు పెడతానికి. సో ఇప్పుడు అందరికి హోప్ వస్తుంది అనుకోవచ్చు. సో ఇవన్నీ కూడా పాజిటివ్ పెరగడం మారినప్పుడు మార్కెట్ కూడా మనం ఫ్రెష్ ఆల్ టైమ్ హై చూడొచ్చా అంటే చూడొచ్చు. ఎందుకంటే మనం ఇంకా 6 to 8% దూరంలో ఉన్నాం. బట్ యుఎస్ మార్కెట్ కానీ వేరే కంట్రీస్ జపాన్ మార్కెట్ కానీ 100% ప్లస్ లో ఉంది ఆల్ టైమ్ హైకి. మన ఆల్ టైమ్ హైకి ఇంకా 6% దూరంలో ఉన్నాం అంటే మనం ఇంకా డౌన్ లోనే ఉన్నాం. సో దెర్ ఇస్ ఎ హోప్ టు డెవలప్. ఇది చూస్తే ఎఫ్ఐఎస్ మొన్నటి దాకా కొన్ని లక్షల కోట్లు తీసుకెళ్లారు. ఇప్పుడిప్పుడే అమ్మటం అనేది తగ్గింది. సో వాళ్ళు గనక గవర్నమెంట్ గనక వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి ఏం కావాలో చేస్తే 2019 లో మనం కార్పొరేట్ ట్యాక్స్ 30%, కార్పొరేట్ రిడక్షన్ ట్యాక్స్ 30% నుంచి 22% తీసాం. అప్పుడు మార్కెట్ విపరీతంగా పెరిగింది. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏదైనా 2 ఏళ్ల నుంచి మేడం పిలవలేదు, ఒకసారి ఇప్పటికైనా పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో చూస్తే డెఫినెట్ గా వాళ్ళు ఏదైతే ఎంతైతే అమౌంట్ తీసుకున్నారో మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మన మార్కెట్ డిఐఎస్ చూసుకొని ఎఫ్ఐఎస్ వద్దనుకుంటున్నాం. ఇప్పుడు డిఐఎస్ 30,000 కోట్లు వస్తున్నాయి ఎస్ఐపి ద్వారా, మ్యూచువల్ ఫండ్ ద్వారా, మనకి వీళ్ళు చాలనుకుంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళకు కూడా ట్యాక్స్ ఆఫ్ చూస్తే ఇప్పుడు కదా మార్పులు వచ్చింది. మొన్నటి దాకా ఏ ట్యాక్స్ ఆఫ్ ఇవ్వకుండా బ్యాంకుల్లో ఆర్బీఐ మనం తీసుకున్న కొన్ని స్టెప్స్ లో మీకు డాలర్స్ బయట నుంచి వచ్చే వాటిలో బ్యాంక్స్ డిపాజిట్ చేస్తే ట్యాక్స్ 0 చేశారు, కొన్నింటికి తగ్గించారు. సో డెఫినెట్ గా ఇప్పుడు బ్యాంకుల్లోకి డాలర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు డాలర్స్ మనకి భయం లేదు, డాలర్స్ తగ్గుతాయని భయం లేదు. ప్లస్ గోల్డ్ మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినాక తగ్గించమంటే చాలా మంది 7% దాకా గోల్డ్ తగ్గింది. సో తగ్గటం కూడా గోల్డ్ ఆయన చెప్పినాక విన్నాం. సో ఇప్పుడు ఎన్ఆర్ఐఎస్ కి లేకపోతే ఎఫ్ఐఎస్ కి చేస్తారా, లేకపోతే ఇండివిజువల్ ఇన్వెస్టర్ కూడా ఏదన్నా స్టాక్ షాప్స్ ఇస్తారా? ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది 10% నుంచి 12% చేశారు, షార్ట్ టర్మ్ 15% నుంచి 20% చేశారు. సో మరి ఇది ఇప్పుడు తగ్గిస్తారా? ఎందుకంటే మనం ఇప్పుడు పెరగాలంటే ఏదైనా ట్యాక్స్ షాప్స్ కావాలి, లేకపోతే ముందుకు వెళ్లే ఛాన్స్ లేదు. రిటైల్ ఎంతకాలం అని సపోర్ట్ చేయాలా? ఇప్పుడు ఎఫ్ఐఎస్ వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకేమో ఎక్కువ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇంతకాలం పడుతున్నప్పుడు డిఏ సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు సపోర్ట్ ఇవ్వకపోతే ఎట్లా? సో డెఫినెట్ గా ఇప్పుడు ట్యాక్స్ తగ్గిస్తే మంచిది. ఎస్టీటీ కూడా విపరీతంగా పెంచారు. ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ, అది ఇక్కడ నుంచి హెచ్ఎన్ఐ క్లయింట్స్ అందరూ బయటికి వెళ్తున్నారు. సో మళ్ళీ మనకి ట్యాక్స్ తగ్గిస్తే డెఫినెట్ గా మళ్ళీ వెనక్కి తిరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది అతి తొందరలోనే. మేబీ అంటే క్యాబినెట్ మళ్ళీ ఉందిగా, రీషఫుల్ ఉంది కదా. సో డెఫినెట్ గా మనకి కొత్త పీయూష్ గోయల్ గారు కూడా ఫైనాన్స్ మినిస్టర్కి వస్తారని ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ ఆశపడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా పీయూష్ గోయల్ గారు పెడతారన్నప్పుడు మేడం డిక్లేర్ చేయగానే మార్కెట్ +300 పాయింట్స్ నుంచి -300 పాయింట్స్ వచ్చింది. ఎందుకంటే మేడం మీద ఎవరికి కోపం లేదు. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల్లో మార్కెట్ పడుతున్నప్పుడు కూడా ఒక్కసారి కూడా బయటకు వచ్చి సపోర్ట్ చేయలేదు ఇన్వెస్టర్స్ కి. మరి ఎలా చూస్తారు? సో డెఫినెట్ గా మార్కెట్ ని ఇది చేయాలంటే చిదంబరం గారు చేసినట్టు కొంచెం పడుతున్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే ఏదైనా సపోర్టర్స్ ఇన్వెస్టర్ కమ్యూనిటీకి భరోసా కలుగుతుంది. భరోసా ఎక్కడిచ్చారు మీరు? సో అందుకనే ఇన్వెస్టర్ కమ్యూనిటీ పీయూష్ గోయల్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ మార్పు కూర్పులో కనుక ఆ పీయూష్ గోయల్ గారిని చేస్తే మార్కెట్ డీల్ కుదిరినప్పుడు 1000 పాయింట్స్ ఎలా పెరుగుతుంది అనుకున్నామో ఆయన్ని కనుక రిక్రూట్ చేస్తే అదే రోజు 1000 పాయింట్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.